అమెరికా మీదన భారత్ ఒక రకంగా ఘన విజయం సాధించిందని చెప్పాలి. ఎందుకంటే మామూలుగా భయపెట్టలేదు అమెరికా జట్టు. మొదట మనం మాట్లాడుకున్నట్టుగా 62 పరుగులకే 10 ఓవర్లకి దాదాపు 5 వికెట్లు 4 వికెట్లు కోల్పోయినటువంటి పరిస్థితి. అసలు కొడతారా వీళ్ళు, కనీసం 100 దాడతారా అనుకునేటువంటి దశ నుంచి ఏకంగా సూర్యకుమార్ యాదవ్ బాది వదిలిపెట్టడంతో చిట్ట చివరి దాకా నిలబడి కొట్టడంతో 161 కొట్టి 162 అన్నటువంటిది ఫైనల్గా ఇచ్చినటువంటి టార్గెట్. ఇలాంటి సందర్భంలో ఈజీ 160 అంటే మామూలుగా మంచి స్ట్రాంగ్ జట్టు అయితే కనుక ఆషామాషి కాదు, సులభంగా కొట్టేస్తుంది. కానీ అమెరికా జట్టు బౌలింగ్లో అయితే కనుక ఆల్రౌండ్ ప్రదర్శించింది. బౌలింగ్తో పాటుగా ఫీల్డింగ్ కూడా అద్భుతంగానే చేశారు. బ్యాటింగ్ దగ్గర విఫలమయ్యారు. బ్యాటింగ్ దగ్గర ఎట్లయితే మొదట మన వాళ్ళు బ్యాటింగ్లో చాలా దెబ్బతిన్నారో అలాగా అక్కడ వరుస పెట్టి దెబ్బతినటం స్టార్ట్ అయింది. కానీ ఎట్టకేలకు నిలబెట్టుకున్నారు బ్యాట్స్మెన్ని. చివరిదాకా ఆడారు, లాస్ట్ బాల్ దాకా కూడా 132 దగ్గర ఆగిపోయారు. సరైనటువంటి సపోర్ట్ లేకపోవడంతో ఓటమి పాలయ్యారు. 29 రన్స్ తేడాతో భారతదేశం ఘన విజయం సాధించింది. ఓవర్లుగా భారత్ జట్టు 29 పరుగుల తేడాతో గెలవడం ఒకటే అయితే, ఇది వరల్డ్ కప్లో గత వరల్డ్ కప్ తర్వాత లెక్కేసుకుంటే వరుసగా వరల్డ్ కప్లో ఇది 9వ విజయం. అంటే అపజయాలు లేకుండా అంతకుముందు అప్పుడు 8, ఇది వరల్డ్ కప్ లెక్కలో అయితే 9వ విజయం అవుతుంది. అదే సందర్భంలో భారత జట్టుకి సంబంధించినంత వరకు స్టార్టింగ్ ఆట ఏది ఇది ఈ సిరీస్లో ఈ దఫా వన్డే వరల్డ్ కప్ సిరీస్లో ఇదే ఫస్ట్ మ్యాచ్ ఘన విజయం సాధించింది.